ఇప్పుడు వచ్చేసి మనం ఈ సమ్కి వచ్చేసి ఆన్సర్ అయితే చూద్దాం. సో ఆన్సర్ అనేది ఎలా వచ్చిందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం సొల్యూషన్ అయితే పెట్టుకుందాం. సో ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే క్లారిటీగా చూసుకున్నట్టు ఇక్కడ వచ్చేసి మనకి ఏ వాల్యూ, ఎక్స్ వాల్యూ, ఎన్ వాల్యూ అనేది అయితే కనిపెట్టమన్నాడు. సో ఇప్పుడు వచ్చేసి మనకి దీని అయితే కనపడదు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ అనమాట. సో ఒకసారి వచ్చేసి మనం ఏ ప్లస్ ఎక్స్ పవర్ హోల్ పవర్ ఎన్కి అయితే ఎక్స్పాన్షన్ అయితే రాసేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మనకైతే ఇది అయితే తెలుసు అనమాట మనకి వచ్చేసి. సో ఇప్పుడు వచ్చేసి నేను అయితే రాసుకుంటున్నాను ఏ ప్లస్ ఎక్స్ పవర్ ఎన్ ఎక్స్పాన్షన్ అనమాట. సో ఎన్సిఓ ఏ పవర్ ఎన్ ఎక్స్ పవర్ ఓ ప్లస్ NC1 into a power n minus 1 into x power 1 plus NC2 into a power n minus 2 into x power 2 plus NC3 into a power n minus 3 into x power 3 plus so on అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఎక్స్పాన్షన్ అనమాట. సో ఏ ప్లస్ ఎక్స్ పవర్ ఎన్కి ఎక్స్పాన్షన్ ఇది. సో ఇప్పుడు ఇది ఎక్స్పాన్షన్ రాసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ అయితే కనిపెట్టమన్నాడు. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఏం వచ్చుకుందాం అంటే గివెన్ అని చెప్పి రాసుకుందాం. సో గివెన్ అని చెప్పి రాసుకున్న తర్వాత సెకండ్ టర్మ్ అంటే మనకంటే టీ టర్మ్స్ అనేది మనం టీ అనుకుంటాం కదా. సో T2 అని రాసుకుందాం. సో T2 ఈక్వల్స్ టు, సో ఇప్పుడు మన T2 వాల్యూ వచ్చేసి ఇదన్నమాట. సో ఇది 3, ఇది T4. ఓకే, మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా రాసుకుంటాం. సో ఒకసారి టీ వాల్యూ అనేది రాసుకుందాం, T2 వాల్యూ. సో T2 వాల్యూ వచ్చేసి NC1 ఇంటూ ఏ పవర్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ 1. ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ వాల్యూ 240 అనేది రాసుకుందాం ఇక్కడ. సో వచ్చేసి ఈక్వల్స్ టు 240. ఇప్పుడు T3 వాల్యూ NC2 ఇంటూ ఏ పవర్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ 2. సో ఈ 2 అనమాట. సో ఈక్వల్స్ టు సెకండ్ వాల్యూ 720. ఇప్పుడు T4 వాల్యూ సో NC3 ఇంటూ ఏ పవర్ n మైనస్ 3 ఇంటూ ఎక్స్ పవర్ 3. సో థర్డ్ వాల్యూ వచ్చేసి 1080 అనమాట. సో ఈ విధంగా రాసుకున్న తర్వాత ఇట్లా అనేది మనం అయితే ఈక్వేషన్స్ అయితే వేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఈక్వేషన్ 1, ఇది వచ్చేసి ఈక్వేషన్ 2, ఇది వచ్చేసి ఈక్వేషన్ 3 అనమాట. సో ఈ విధంగా ఈక్వేషన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈక్వేషన్ 2/1 అనమాట మనం చేయాల్సింది. సో ఈక్వేషన్ 2/1. సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ 2/1 చేసుకుంటే మనకు అనేది ఈ వాల్యూ బై ఈ వాల్యూ అని అంత వస్తుంది అనమాట. సో చేస్తున్నాను చూడండి. సో ఏ పవర్ n మైనస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 బై ఇప్పుడు ఈ వాల్యూ వేసుకోవాలి NC1 ఇంటూ ఏ పవర్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ 1 అంటే 720/240 వస్తుంది. 720/240. ఓకే, ఇప్పుడు 240 720 అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు అయితే 720 అయితే క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇంకా షార్ట్ కట్ వేలో రాసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకి n-2 కన్నా n-1 చిన్నది కాబట్టి సో చిన్న వాల్యూ మనం పైన వేసుకుంటాం అనమాట. సో చిన్న వాల్యూ పైన వేసుకున్న తర్వాత పెద్ద వాల్యూలో ఓన్లీ నెంబర్స్ అనేది అయితే తీసుకుంటాం. సో పెద్ద వాల్యూలో మనం చూసుకున్నట్టు 2 అనేది పెద్దది కాబట్టి, అంటే 1 కన్నా 2 పెద్దది కాబట్టి మనం 2 అనేది కింద తీసుకుంటాం అనమాట. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు x/a అంటే పైన ఉన్న వాల్యూ అంటే పై వచ్చే వాల్యూ x అనమాట, కింద ఉన్న వాల్యూ a అని చెప్పితే మనం అనుకుని అయితే తీసుకుంటాం అనమాట. x/a ఈక్వల్స్ టు 3. సో దీనికి వచ్చేసి మనకు అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఈక్వేషన్ 3/2 చేసుకోవాలి. సో ఈక్వేషన్ 3/2 అనమాట. సో ఈక్వేషన్ 3/2 అని ఈక్వల్స్ టు, సో ఇప్పుడు ఈక్వేషన్ 2 అనేది చేద్దాం. సో ఈక్వేషన్ 2 వచ్చేసి NC3 ఇంటూ ఏ పవర్ n మైనస్ 3 ఇంటూ ఎక్స్ పవర్ 3 బై NC2 ఇంటూ ఏ పవర్ n మైనస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 ఈక్వల్స్ టు అంటే 1080/720. సో మీరు కనుక దీన్ని క్యాన్సిల్ చేస్తే 3/2 అనేది అయితే వస్తుంది. సో ఇప్పుడు దీన్ని కూడా ఇది ఎలా రాసుకున్నాం సో అదే విధంగా రాసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు n-2 n-3 ఉంది, అంటే ఇందులో చిన్నది ఏంటి n-2. సో n-2 అనేది పై రాసుకుంటాం. పెద్ద దాంట్లో మనం వచ్చేసి నెంబర్స్ ఓన్లీ రాసుకుంటాం. సో పెద్ద దాంట్లో నెంబర్స్ వచ్చేసి 3 అనమాట. సో ఇది రాసుకున్న తర్వాత x/a కామన్, సో ఈక్వల్స్ టు 3/2. ఓకే, మనకు వచ్చేసి ఇక్కడ 2 వాల్యూస్ అయితే వచ్చినాయి. సో ఈ 2 వాల్యూస్ వచ్చిన తర్వాత దీనికన్నా కూడా మనం అయితే ఈక్వేషన్ తీసుకోవచ్చు. దీనికి వచ్చేసి 4 అనుకుందాం. సో దీని వచ్చేసి 5 అనుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి మనం ఒకసారి ఈక్వేషన్ 5/4 అయితే చేసుకోవాలి. సో ఈక్వేషన్ 5/4 ఈక్వల్స్ టు సో n-2/3 ఇంటూ x/a ఈక్వల్స్ టు 3/2 అనమాట. ఓకే, ఇప్పుడు బై చేసుకుంటే మనం వచ్చేసి n-1/2 ఇంటూ x/a
ఏ బై 2 వస్తుంది. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ సరిగ్గా మనకి క్యాన్సిలేషన్ అయితే కరెక్ట్గా చేయాలి. సో కరెక్ట్గా క్యాన్సిలేషన్ చేస్తే మనకు అయితే అవుతుంది అనమాట. 2 కాదు 3. సో ఇప్పుడు వచ్చేసి ఎక్స్ బై ఏ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ బై ఏ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనం వచ్చేసి ఇక్కడ ఉన్న 3 ఉంది కదా, సో ఈ 3 అనేది దీనికి పంపించుకోవాలంటే 3 × n-2/3 అనమాట. సో ఓకే ఈక్వల్స్ టు ఇప్పుడు n-1/2 వాల్యూ ఉంది కదా, సో ఇది వచ్చేసి ఈ పక్క పంపించుకోవాలి. అంటే 3/2 × n-1/2 అనమాట. ఇప్పుడు వచ్చేసి దీన్ని సాల్వ్ చేద్దాం. సో దీన్ని కూడా సాల్వ్ చేద్దాం. సో 3 1 × 3 అంటే ఇక్కడ 1 ఉన్నా కూడా లేకపోయినా ఒకటే. సో n-2 ఈక్వల్స్ టు ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తాం. 3 × n 3n 3 × -3 3 × -1 అనమాట. సో -3 బై 2 2s are 4. సో ఇప్పుడు ఈ విధంగా వాల్యూ వచ్చింది కదా, సో ఈ విధంగా వాల్యూ వచ్చిన తర్వాత మనం వచ్చేసి 4ని ఈ పక్క పంపించుకోవాలంటే 4n - 8 ఈక్వల్స్ టు 3n - 3. ఓకే మనకు అనేది వాల్యూస్ అనేవి అయితే ఈ విధంగా వస్తాయి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఈజీగా అనేది n వాల్యూ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి n వాల్యూస్ ఈ పక్క పంపించుకోవాలి, కాన్స్టెంట్ వాల్యూస్ ఈ పక్క పంపించుకోవాలి. అంటే 4n - 3n అనేది ఈ పక్క వస్తుంది అనమాట. -3n ఈ పక్క వస్తే మైనస్ అవుతుంది. ఇప్పుడు 8 ఆ పక్కకి వెళ్తున్నాం అంటే -3 + 8. ఇప్పుడు వచ్చేసి మనకి వాల్యూ n = 5 అనేది అయితే వచ్చేసింది. సో n = 5 అనేది వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 5 మనం ఇప్పుడు వచ్చేసి ఈక్వేషన్ 5లో n వాల్యూ అనేది అయితే సబ్స్టిట్యూట్ చేయాలి. సరే ఈక్వేషన్ 5 వాల్యూ వచ్చి రాసుకుందాం. n-2/3 x/a ఈక్వల్స్ టు 3/2 అనమాట. ఇది వచ్చేసి మనకి ఈక్వేషన్ 5 వాల్యూ. సో ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనం వచ్చేసి n వాల్యూ అయితే చేసుకుందాం. సో ఇక్కడ n ప్లేస్లో 5 పెట్టేసుకోవాలి అంతే అనమాట. సో 5 - 2/3 × x/a ఈక్వల్స్ టు 3/2. సో ఇక్కడ సాల్వ్ చేస్తే మనకు వచ్చేసి ఏమొస్తుందంటే సో దట్ ఈక్వల్స్ టు 3/3 × x/a ఈక్వల్స్ టు 3/2 అని అయితే వస్తుంది అనమాట. ఓకే ఈ విధంగా వచ్చిన తర్వాత 3 3 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకు వచ్చేసి x/a అయితే మిగులుతుంది. అంటే మనకి ఈ విధంగా అయితే మిగులుతుంది అనమాట. x/a ఈక్వల్స్ టు 3/2. సో మనకు వచ్చేసి x వాల్యూ కావాలి. అంటే x/a వాల్యూ అనేది అయితే మనకు వద్దు కాబట్టి మనం వచ్చేసి ఏం చేయాలంటే సో a అనేది ఆ పక్క పంపించేసుకోవాలి. దట్ ఈక్వల్స్ టు x ఈక్వల్స్ టు 3a/2. సో ఈ విధంగా a నా పక్క పంపించేసుకుంటే మనకి అనేది ఇంకా x వాల్యూ పూర్తిగా రాలేదు కానీ ఒక x వాల్యూ అయితే వచ్చింది. సో ఈ x వాల్యూని వచ్చేసి మనం పక్క అయితే పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఫ్రమ్ ఈక్వేషన్ 1. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 అంటే ఇదనమాట. సో ఈ ఈక్వేషన్లో మనం వచ్చేసి x వాల్యూ అండ్ అలాగే n వాల్యూ అనేది కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రమ్ ఈక్వేషన్ 1. సో దట్ ఈక్వల్స్ టు సో ఈక్వేషన్ 1 అనేది రాసుకుందాం. ఇక్కడ n1 × a⁻n - 1 × x⁻1 ఈక్వల్స్ టు 240 అనమాట. సో ఇప్పుడు వచ్చేసి n ప్లేస్లో 5 వాల్యూ అండ్ అలాగే x ప్లేస్లో x వాల్యూ అనేది పెట్టుకోవాలి మనం. సో ఇప్పుడు వచ్చేసి నోతే పెడితే నన్ను చూడండి. సో 5c1 ఓకే 5c1 × a⁻n ఉంది ఇక్కడ అంటే 5 - 1 × x వాల్యూ ఇక్కడ పవర్ 1 ఉన్నా లేకపోయినా ఒకటే కాబట్టి సో డైరెక్ట్ వేసుకున్నాం. సో 3a/2 ఈక్వల్స్ 240ని మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు కదా. సో 24 × 10 అని కూడా రాసుకోవచ్చు. సో మీరు ఈ విధంగా రాసుకోండి. సో ఈ సంబలు మీరు గుర్తెట్టుకోవాల్సింది ఇది ఒకటే అన్నమాట. సో కనుమదంతా మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ విధంగా గుర్తెట్టుకున్న తర్వాత అంటే ఈ విధంగా రాసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే 5c1 మీకు అనేది ఏదైతే ఐడియా అవుతుంది అనమాట. సో 5c2 అనేది ఒక ఐడియా ఉంది. మనం ఈ విధంగా రాసుకోవచ్చు 5 × 4/2 × 1 అని చెప్పి సో ఈ విధంగా రాసుకోవచ్చు కదా. సో 2 2s are 4 ఈ విధంగా మనం పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్లో అయితే మనకి 4 మార్క్స్లో వస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ చూసుకోవచ్చు 5c1 అంటే 5c1 అంటే 5/1 అంటే ఈక్వల్స్ టు 5 అనమాట. సో ఇక్కడ ఏమిటంటే మనకి ఇక్కడ 5 అనేది ఉంటుంది. 5 × a⁻4 × 3a/2 అనేది అయితే మనకు అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఈ విధంగా వస్తుంది వాల్యూ. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే దాన్ని సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఈ 5 వాల్యూ 3 వాల్యూ 2 వాల్యూ కూడా ఆ పక్క పంపించేసుకోవాలి. నేను వచ్చేసి ఎలా పంపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడు a4 అనేది అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు 3 వాల్యూ 2 వాల్యూ కూడా ఆ పక్క పంపించేస్తే ఏ వాల్యూ ఒకటి మిగులుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ పక్క పంపించేసాం కదా, ఈ పక్క పంపించేసిన తర్వాత అట్లనే ఎలా రాసుకోవాలో చూద్దాం. అప్పుడు వచ్చేసి 24 × 10
ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2 వచ్చేసి పైకి వస్తుంది అన్నమాట, ఈ పక్కకి బైలో ఉంది కాబట్టి పైకి వస్తుంది, పైన ఉన్నాయి మాత్రం కిందకి వెళ్తాయి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ 5 కూడా పంపించేసుకుంటాం కాబట్టి 5 ఇక్కడికి వస్తుంది, 3 ఇక్కడికి వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం వచ్చేసి వీటిని క్యాన్సిల్ అయితే చేయాలి. సో మనం క్యాన్సిల్ చేసుకుంటే మనకి అనేది ఒక ఆన్సర్ అయితే వస్తుంది. ఆ ఆన్సర్ వచ్చేసి 32 అనమాట. సో ఈ విధంగా 32 వచ్చింది కదా, అంటే మనకు వచ్చేసి a పవర్ 4 ఇంటూ a అంటే a పవర్ 5 ఈక్వల్స్ టు 32 రాసుకుందాం. సో a పవర్ 5 ఈక్వల్స్ టు 32. సో 32 మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 32 అనమాట, అంటే 2 పవర్ 5 32. సో దాన్ని కూడా రాసుకున్నాం. సో a పవర్ 5 ఈక్వల్స్ టు 2 పవర్ 5. సో అంటే మీకు ఇక్కడ కూడా రాసి చూపిస్తాను, మీకు అయితే కనపడదు స్క్రీన్లో. సో a పవర్ 5 ఈక్వల్ టు 2 పవర్ 5. ఓకే, మనకు అనేది ఈ 5 క్యాన్సిల్ అయిపోతుంది, అంటే మనకు అనేది ఏ వాల్యూ అనేది అయితే వచ్చేసింది. ఏ వాల్యూ వచ్చేసి 2 అనమాట. సో ఏ వాల్యూ మనకు వచ్చేసింది. ఇంకా మనకి రావాల్సిన వాల్యూ వచ్చేసి ఎక్స్ వాల్యూ. మనకి ఎక్స్ వాల్యూ అనేది పూర్తిగా రాలేదు. సో ఇప్పుడు వచ్చేసి ఎక్స్ వాల్యూ రాసుకుందాం. సో ఇక్కడ నవ్ అని పెట్టుకోండి. సో నవ్ ఎక్స్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 2, ఏ వాల్యూ 2 కాబట్టి ఏ వాల్యూ వేసుకున్నాం బై 2. ఈ 2 క్యాన్సిల్, అంటే మనకు వచ్చేసి ఎక్స్ వాల్యూ కూడా వచ్చేసింది 3 అనమాట. ఇప్పుడు మీరు వచ్చేసి therefore అని పెట్టుకోండి. సో ఏ వాల్యూ ఏంటి, ఏ వాల్యూ వచ్చేసి మనకి 2, ఎక్స్ వాల్యూ 3 అండ్ n వాల్యూ 5 అనమాట. సో ఇక్కడతో మనకి సమ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది.